సాధనలు చేసి ఫలమేమి శ్రమము లేక, సాధనలు చేసి ఫలమేమి శ్రమము లేక, యోగములు పూని ఫలమేమి ఓర్వలేక, జపములాచరించి ఫలమేమి శాంతి లేక, చవిటి భూమిని దున్నిన సగము కాదే. What is the use in undertaking spiritual practice sadhana without having sense control? What's the fun of yoga without having that forbearance? Why penance if you don't have peace? It amounts to putting that barren land to harvest or to try to grow crop there. విద్యార్థులారా, Students, సాధనమున పనులు సమకూరు ధరలోన. ప్రపంచములో ఏ రంగమునందైనను విజయాన్ని సాధించవలనన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని సాధనలు సలిపియే తీరాలి. in order to accomplish anything in this world, we should certainly take to practice. చీమయైనను నడచుటకు ప్రయత్నించిన కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేయగలదు. Even an ant, if it starts moving, it can go 2 miles. ఎగురిటికే ఇష్టం లేకుండా గరుడైన కూడాను 2 అడుగులు కూడాను ముందుకు నడచలేదు. If it doesn't want to fly, even that bird Garuda cannot move in an inch. ప్రతి మానవుడు కూడాను సత్సంకల్పము లేక, సంకల్పము తగినటువంటి ఒక సాధనలు లేక ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు. Any man, for that matter, without good thought, cannot achieve anything. ధ్రువుడు కూడాను లేత వయస్సునందే దైవాన్ని సాక్షాత్కరించుకోవాలని సత్సంకల్పం కలిగిన తక్షణమే ఎట్టి బాధలకు, ఎట్టి కష్టములకు, ఎట్టి విచారములకు ఏమాత్రమును వెరువక సాధనను సలిపి ధైర్యముతో, సాహసంతో విజయాన్ని సాధించాడు. Dhruva at that tender age, he determined to see Lord appear in front of him. He was quite unmindful of all the problems and the difficulties on the way, and he has undertaken this sadhana అది intensely. సత్సంకల్పం యొక్క పటుత్వమే కడపటికి తాను ధ్రువతారగా మారాడు. That is the power in this sacred thought that could ultimately take him to the level of a star. అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను వయస్సు కాని, శక్తి కాని, సామర్థ్యములకు కాని ఏమాత్రము విచారించక దృఢ విశ్వాసముతో సాధనను కలిపిన ఆ కార్యము చక్కగా సఫలీకృతం కాగలదు. So any man, for that matter, should not be carried away by considerations such as age, capacities. Provided he has got full faith, he'll be able to accomplish. ఎంతమంది చరిత్రలో మీరు విని ఉంటారు. You must have heard in several histories. గొప్ప గొప్ప మహనీయులు కూడాను అనేక సంవత్సరములు తపస్సును ఆచరించి కడపటికి ఆ తపస్సు యొక్క శక్తిని కూడాను కోల్పోయి నిరాశకు గురి అయి నిస్పృహతో జీవితాన్ని కొంతవరకును వ్యర్థము గావించుకుంటూ వచ్చారు. You must have certainly known this history of certain noble souls who have taken penance, but yet they had to end up their lives in frustration and విశ్వామిత్రుడు disappointment. అనేక పర్యాయములు తపస్సు ఆచరించి కడపటికి ఓరిమి లేకపోవటం చేతను, శ్రమము లేకపోవటం చేతను తన తపశక్తిని కోల్పోయి తిరిగి తపస్సునకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ వచ్చాడు. Though sage Vishwamitra did penance repeatedly time and again, because he lacked the sense control, he lacked forbearance, therefore he had to repeat it. ప్రతి రంగమునకు కూడాను సాధన అత్యవసరం. Every field requires practice. అనగననగ రాగమతిశయిల్లుచునుండు
తినగ తినగ వేపతీయనుండు. If you repeat again and again, you can pick up the tune of any particular musical form. ఈనాటి భజనలో పాడేటువంటి విద్యార్థులు కూడాను ఎంతయో ప్రయత్నములు చేసి ఎన్నో విధముల సాధన చేయడం వల్లనే ఈనాడు సుస్వరంగా పాడగలుగుతున్నారు. Singers, as we find them today in bhajan, they practice a lot. Therefore, they are able to sing melodiously. దుర్వాసుడు మహాశక్తి సంపన్నుడు, Durvasa is highly powerful, మహా తపస్సంపన్నుడు. the one of deep penance. కానీ అతని యందు శ్రమము అనేటువంటిది దుర్బిణి పెట్టి చూసినా గాని కనిపించదు ఎక్కడ. Even if you watch with the help of a lens, we don't find this control over the senses a fraction. అతనికి అతి కోపము, He is full of anger and fury. శాంతి అనేటువంటిది అతనిలో కానరాదు. There's no trace of peace in him. కనుకనే అతని పేరుకు ఏమాత్రమును కీర్తి ప్రతిష్టలు లేకపోయినది. Therefore, Durvasa has not earned any repute for himself. కారణం Why? శాంతిని లేకపోవటమే. The reason is he has no peace. ఎన్ని తపస్సులు చేసినప్పటికీ, ఎంత శక్తులు సంపాదించినప్పటికీ శాంతియే లేకుండినా సర్వమును తాను కోల్పోతాడు. One might undertake penance and have all the faculties and power, but without శాంతితో peace it's పాటు all useless. క్షమము కూడాను అత్యవసరము. Along with peace, forbearance is also required. క్షమ సత్యము, క్షమధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, It's క్షమ యజ్ఞంబు, క్షమ సంతోషము, సర్వము క్షమ సత్యము ఎన్నడైనా. It is this forbearance that is truth. It is dharma. It is Veda. It is all sacred ritual for that matter. క్షమము ప్రతి మానవునికి కూడాను ప్రధానమైనటువంటి యొక్క నేత్రము. Forbearance is the main eye to every person. ఈ అన్నింటికి కూడాను సర్వ విధమైనటువంటి సాధనలు కూడాను ప్రేమ ప్రధానమైన ప్రాణము. For all the spiritual practices, love is the life. ఈ ప్రేమనే లేకుండినా జీవితమే లేదు. Bereft of love, there is no life. కనుకనే ఈ ప్రేమతత్వాన్ని మనం చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి. Therefore, we have to understand the nature of love and conduct ourselves. జీవితంలో లైఫ్ ఈజ్ లవ్, ఎంజాయ్ ఇట్ అన్నాడు ఒక పిల్లవాడు. This boy said, life is love, enjoy it. లైఫ్ ఇస్ డ్రీమ్, రియలైజ్ ఇట్. Life is a dream, realize it. కానీ ఏది డ్రీమ్? What is a dream? లైఫ్ అంతా డ్రీమే. Whole life is a dream. ఇప్పుడు పగటి వేళ యందు మీరందరూ కూర్చొని స్వామి యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తున్నారు. You have been listening to Bhagavan's discourse in this broad daylight, daytime. ఇది డ్రీమ్ కాదు. This is not a dream. కన్నులతో చూస్తున్నాము, You see with your eyes. చెవులతో వింటున్నాము, You listen with your మనసుతో ears. అనిపించుకుంటున్నాము, You also think with your mind. హృదయాన్ని కరిగింపజేసుకుంటున్నాము. And your heart melt listening to the ఈ talk. మార్పులు కూర్పులన్నీ కూడాను ప్రత్యక్ష ప్రమాణములే All these changes are direct evidence. అని మీరు భావిస్తున్నారు. So you feel. కానీ ఎంతవరకు ఇది ప్రత్యక్ష ప్రమాణం? To what extent it is a direct proof. రాత్రి తిరిగి భుజించి పండుకున్న తర్వాత After taking your dinner when you sleep, ఈ ప్రత్యక్షమంతా కూడాను పరోక్షమైపోతుంది. all that you see will vanish. ఆ స్వప్నము లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆనందములు దుఃఖములు రెండు సంభవిస్తుంటాయి. There in the dream again, you are put to loss, కానీ profit, ఆ suffering. దుఃఖములు ఆనందములు ఎంతవరకు ఉంటుంటాయి? డ్రీమ్ ఉండినంత వరకు మాత్రమే ఉంటుంటాయి. All your experiences in the dream would last until you are in that state. తిరిగి జాగ్రత్తకు వచ్చిన తక్షణమే అదంతా కూడాను అసత్యంగా రూపొందుతుంది. The moment you are awake, everything turns a lie. కనుక ఈ పగటి వేళ యందు రాత్రి నిద్ర లేదు, రాత్రి కలలు లేవు. Therefore, in the daylight, you don't have any dream. There in the dream, you don't have రాత్రి daytime నిద్రల experience యందు either. ఈ పగటి అనుభూతులు మనకు ఏమాత్రం కూడాను స్మరించవు. There in the night dream, you don't think of your day-to-day కాబట్టి experiences. ఇది డే డ్రీము, అది నైట్ డ్రీము. Therefore, this is daydream and there's a night dream. ఈ డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు, In this daydream, there's no night dream. నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు. There in the night dream, there's no daydream. కానీ నైట్ డ్రీమ్ డే డ్రీమ్ లో రెండింటిలో కూడా నీవున్నావు. However, both in the night dream and the daydream, you are there. కనుకనే యు ఆర్ ఆమ్ని ప్రెజెంట్.
So you are omnipresent. కనుక ఇవి రెండు కూడాను డ్రీమ్లే. So both are dreams. కనుకనే రాత్రి పగలు రెండు డ్రీములు అయినప్పుడు లైఫ్ ఇస్ డ్రీమ్. So when day and night are equally dreams, life is a dream. కనుకనే రియలైజ్ ఇట్. Realize it. అది ఏ రిలీజన్. That's religion. రిలీజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలీజన్. To realize is religion. ఏది సత్యము అని గుర్తించడమే మన యొక్క రిలీజన్. To know the truth is religion. ఈ అన్నింటికి కూడాను ప్రేమనే ప్రధానము. For all, love is essential. కఠినమైన అడవుల యందు, క్రూర మృగములు సంచరించేటువంటి కారడవుల యందు అనేక మంది ఋషులంతా కూడాను తపస్సు చేస్తూ కాలం గడుపుతూ వచ్చారు. In thick forests, full of wild animals, you find sages doing penance. అనేక విధమైన క్రూర మృగములంతా కూడాను అందులో సంచరిస్తూ వచ్చాయి. You find all cruel wild animals move about in the కానీ forest. ఈ ఋషుల దగ్గర ఏ పిస్టల్ కానీ, ఏ తుపాకులు కానీ, ఏ కత్తెలు కానీ, ఏ ఇవి కానీ ఒక్కటి ఆయుధాలు లేవు. Sages do not carry with them pistols or rifles or swords or knives. కానీ ఈ ఋషులు ఆ మృగములు రెండు కూడాను సమంగానే జీవిస్తూ వచ్చాయి ఆ కారడవుల యందు. However, the saints and the wild animals, they lived in perfect harmony together. ఇట్టి క్రూర మృగమును చూచి ఋషులు భయపడలేదు, ఋషులను చూచి మృగములు భయపడలేదు. These wild animals are not afraid of the saints, nor the saints of కారణం these ఏమిటి? wild animals. ఋషులు యందు పరిపూర్ణ ప్రేమ ఉండటం చేతనే ఆ ప్రేమ ప్రభావమే ఈ క్రూర మృగముల యందు కూడాను సంచరించి తద్వారా క్రూర మృగములు కూడాను ప్రేమ స్వరూపాన్ని ధరించాయి. The saints are embodiments of love, and the effect of love has gone down, percolated into the wild animals around. కనుకొని ఎట్టి సంఘమో అట్టి ప్రభావం మనలో ఆవిర్భవిస్తుంటాడు. As is the company, so is the effect. కనుకొని టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యు వాట్ యు ఆర్. Tell me your company, I shall tell you what you మనం are. మంచి వారితో సహవాసం చేసినప్పుడు మన గుణములు కూడాను మంచివిగానే ఉంటాయి. And once we are in good company, we'll have good qualities. కనుక అన్నింటి కూడాను ప్రేమనే ప్రధానము. Of all, love is important. కానీ ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం. Love is God. లివ్ ఇన్ లవ్. Live in love. ఈ ప్రేమ యందే మనం జీవించాలి. We have to live in love. ఇటలీ లోపల గొప్ప వయలినిస్ట్ ఆంథోనీ ఉండేటువంటి వాడు. There in Italy, a very great violinist by name Anthony was living. ఈ ఆంథోనీ వయలిన్ అంటే చాలా గొప్ప పేరు. And the violin of Anthony was highly reputed. కానీ ఒకనాడు ఈ యొక్క వయలిన్ చేయడానికి ప్రారంభించాడు. ఒక సంవత్సరం కాలాన్ని తీసుకున్నాడు. Anthony takes one full year to make one violin. అతని స్నేహితులు వచ్చి, ఆంథోనీ, నీవు కుటుంబీకుడవు, కానీ ఒక సంవత్సరములకు ఒక వయలిన్ తయారు చేస్తే దీనివల్ల వచ్చేటువంటి ఆదాయం ఏమిటి? His friend came and said, Anthony, if you take one full year to make one violin, what is the నీ profit? కుటుంబాన్ని ఏ రీతిగా నీవు సంరక్షించుకోగలవు? How can you take care of your family, నీ కాలం ఏ maintain? రీతిగా శాంతిగా జీవించగలవు? How can you live in peace? అప్పుడు ఆంథోనీ చెప్పాడు, Then Anthony said, మై ఫ్రెండ్, my friend, పరమాత్ముడు పూర్ణ స్వరూపుడు, God is full. పరిపూర్ణ స్వరూపుడు పరమాత్ముడు. God is full. కనుకనే మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం కూడాను పరిపూర్ణంగానే ఉంటుండాలి. As God is one of perfection, whatever man does should be one of అప్పుడే perfection too. పరిపూర్ణ పరమాత్మకు పరిసంతృప్తి కలుగుతుంది. There only God, who is embodiment of perfection, will be కనుక నేను నా satisfied. కుటుంబం యొక్క తృప్తి కోసం నేను ఈ వయలిన్ చేయటం లేదు. I don't make this violin to నా satisfy my జీవితం యొక్క family. ఆనంద నిమిత్తమై నేను ఈ వయలిన్ చేయటం లేదు. I'm not making this violin for my happiness. పరిపూర్ణుడైన పరమాత్మ తృప్తికై నేను ఈ వయలిన్ చేస్తున్నానన్నాడు. I make this violin to satisfy God, who is embodiment of అనగా ప్రతి perfection. మానవుడు కూడాను ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ సంతృప్తి కోసం చేయాలి. So every man, whatever he does, to దీనిని do it for పురస్కరించుకుని to ఏ please వేదము God. సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నది. Therefore it is said that all actions must be offered so as to please God. కనుక మనము శాంతి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సాధనలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి. So if we do sadhana, spiritual practice, without peace within, it's all ఓర్పు useless. లేకుండా మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ శరీర శ్రమలకు మాత్రమే గురి అవుతాం, కానీ ఆత్మశాంతిని ఏమాత్రము మనం అందుకోలేము. Without patience, if you take to yoga, it is all physical exertion, but it will not be useful. కానీ సంతృప్తి లేకుండా, శాంతి లేకుండా
ఇంత జపం చేసినప్పటికీ ఇది కేవలం ఒక విధమైనటువంటి కృత్రిమమైనటువంటి జపంగా రూపొందుతుంది కానీ దైవ ప్రీతిగా జపం రూపొందదు. Without contentment and peace, whatever you meditate, it's all useless. కనుక మనము చేసేటివన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా మనం చేయడానికి తగినటువంటి కృషి చేయాలి. We should make every effort so as to offer all our ఏ actions to చిన్నది God. చేసినప్పటికీ చాలు. Doesn't matter even if it be very అదంతా small. కూడా మనం భగవంతుడు ఎప్పుడు క్వాలిటీ చూస్తాడు కానీ క్వాంటిటీ చూడడు. God will go by the quality and not quantity. గంగ గోవు పాలు గంటెడైన చాలు, కడవడైన ఏల కరము పాలు. It's enough if you have got spoonful of the water Cow of milk. Ganges, of the cow milk. Why barrels of donkey milk? కనుకనే మనము ఎంతో గొప్ప సాధన చేస్తున్నాము. ఒక గంట సేపు నేను జపానికి కూర్చున్నాను, ధ్యానం చేశాను. ఈ గంట సేపు కూర్చున్నావే కానీ ఎంతసేపు మనసు నిలిచింది? You say that I am in meditation ఒక్క for an క్షణమైన hour. మనసు నిలవలేదు. You cannot control, keep ఈ your mind విధంగా steady for a గంటలు moment. నీవు వ్యర్థం చేస్తున్నావు. You are wasting your time like this. కనుకనే నీవు చేసే ప్రతి పని కూడాను భగవత్ కార్యంలేగా భావించు. Take every work as God's work. ఇది సరి అయినటువంటి సులభమైనటువంటి సున్నితమైనటువంటి ఒక మార్గము. This is soft, easy, correct, exact path. కనుక ఈజీ పాత్ను వదిలిపెట్టి మనము ఎందుకు ఈ శ్రమలకంతా మనం గురి కావాలి? Leaving this easy path, why do you follow rough, tough path? నీ ఇంటి పనులు నీవు చేసుకుంటున్నావు, ఇవన్నీ కూడాను భగవత్ కర్మలేగా అని భావించు. Attend to your household work and take it as divine. ఎక్కనగా భగవంతుడు నీ హృదయవాసి. God dwells in your heart. కనుకనే ఈ యొక్క దేహం అనేటువంటి దీనిలో ఏ కార్యం చేసినప్పటికీ తన ద్వారానే జరుగుతుండాలి. So whatever you do with this body, take it that it is God who does it. చూచే కన్నులంతా కూడాను తన ద్వారానే చూడగలుగుతుండాలి. Eyes see because of God. చెవులు కేవలం లౌడ్ స్పీకర్స్ మాదిరి కనిపిస్తున్నాయి కానీ ఆ చెవుల్లో ఉన్నటువంటి ఒక దివ్య శక్తి దైవం యొక్క శక్తియే. The ears appear as loudspeakers, but it's the divine power that's responsible for audition. కనుక మన ఇంద్రియములు అన్నీ కూడాను దైవ సంబంధమైనటువంటి యొక్క కర్మేంద్రియములే. So all our senses are divine. కనుక ఏ ఇంద్రియములతో చేసినటువంటి పని అయినప్పటికీ భగవత్ ప్రీత్యార్థంగా చేసినట్టుగా భావించాలి. Whatever we may do with these senses, we should do it so as ఎవరి to find తృప్తి it కోసం నీవు acceptable to చేస్తున్నావని God. చక్కగా విచారం చేస్తే ఇది తన తృప్తి కోసమే చేస్తున్నాడు. If you really inquire for whose satisfaction you are doing it, you know తానంటే for your ఎవరు? own. తానంటే ఎవరు? Who are you? దేహమా తాను? Are you the body? కాదు. No. దేహమే తానైతే ఇది మై బాడీ అని ఎందుకు అనాలి? If you are the body, then why should you say this is my body? నీవే మనసైతే దిస్ మై మైండ్ అని ఎందుకు అనాలి? If you are the mind, why should you say this మై is బాడీ my మై mind? మైండ్ అని అంటే ఈ మై అనేటువంటిది ఎవరు? If you say my body, my mind, then who is this my యు here? ఆర్ నాట్ ది బాడీ, యు ఆర్ నాట్ ది మైండ్, You are not the body, you are not the mind. యు ఆర్ ది మాస్టర్. You are the master. కనుక మైండ్, సెన్సెస్, బాడీ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్. So mind, senses, body are instruments. కనుక ఈ ఇన్స్ట్రుమెంట్స్ తో కూడాను అంతా చేరి ఆత్మ చైతన్య స్వరూపమైనటువంటి భగవంతుడే చేస్తున్నాడు. You find the divine awareness, divine power working through these అందరి senses. ఎందుకు ఈ చైతన్య స్వరూపమే ఇమిడి ఉంటుండాలి. This divine awareness is present in all. కాన్షియన్స్. Conscience is present in all. కనుక ఈ కాన్షియన్స్ అనేటువంటిది లేకుండా ఏ వ్యక్తి కూడాను ఏ ప్రాణి కూడాను ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు. Without this conscience, no living creature can live on earth. కనుకనే సర్వుల యందు కూడాను ఈ కాన్షియన్స్ చైతన్య స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. Therefore, in everyone, there is conscience who is God. ఈశావాస్యం ఇదం జగత్. జగత్తంతా కూడాను దైవ స్వరూపమే. The entire universe is divine. ఈశ్వర సర్వభూతానాం. God is present in all. చూసారా? కనుకనే భగవంతుడు ఎవరి యందు ఉన్నాడంటే అందరి యందు ఉంటున్నాడు. If you say where is God, you will know that He is in all. అయితే However, ఎందుకు కనిపించకూడదు? why don't you see Him? పిల్లలు మీకందరికీ తెలుసును, All students అనేక know. రకమైనటువంటి జపమాలలు ఉంటుంటాయి. You find talisman Japamala. కొన్ని తులసి జపమాలలు ఉంటుంటాయి. You also have Tulsi Mala. కొన్ని లోటస్ సీడ్స్ జపమాల ఉంటుంటాది. And you also the mala made ఇంకా up of కొన్ని seeds రుద్రాక్ష of lotus. జపమాల ఉంటుంటాది. Some are made up of కానీ rudraksha. కొన్ని స్ఫటిక జపమాలలు ఉంటుంటాయి. You also made of crystals. అన్నింటి యందు కూడా దారం ఒక్కటే చేరి ఉంటుండాలి. Whatever may be the one making of the రుద్రాక్షలో talisman, you find the ఉన్నటువంటి thread. ఒక దారము మనకు కనిపించదు. You don't find the thread if it's one made up of rudraksha. లోటస్ సీడ్స్ లో ఉండినటువంటి యొక్క దారం మనకు కనిపించదు. Nor the thread of one తులసి పూసలు talisman ఎందు ఉండినటువంటి దారం మనకు కనిపించదు. of, not enough కానీ tulsi. స్ఫటిక ఎందు ఉన్నటువంటి దారం మాత్రమే మనకు కనిపిస్తుంది. But the one made up of crystals will help you to కాబట్టి know the thread. అందరు కూడాను మానవాకారులే. So all are human in form. కానీ But అందులో ఎవరి పరిశుద్ధమైనటువంటి యొక్క స్ఫటికం వలె ఉంటున్నటువంటి హృదయం ఉందో అక్కడ మాత్రమే బ్రహ్మ అనే సూత్రము కనిపిస్తుంది.
But the one with the pure and sacred heart will help us to see the thread of Brahman within as something like a కనుకనే crystal. సర్వులు యందు ఉండినటువంటిది బ్రహ్మ సూత్రమే. సూత్రం అనగా దారము. So in everyone there is present ఈ this sutra, బ్రహ్మ the అనేటువంటి principle of దారమే divinity. సర్వులు యందు చేరి ఉంటుండాలి. This thread of Brahman is present in everyone. కనుక మనము చూడాలనుకున్నప్పుడు మన హృదయాన్ని స్ఫటికంగా చక్కగా పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోవాలి. In order to see, we should make our hearts pure and clean like a crystal ఆ clear. పరిశుద్ధమైనటువంటి స్ఫటికంగా ఉండినప్పుడే ఇందులో బ్రహ్మతత్వం మనకు గుర్తింపజేయడానికి వీలవుతుంది. It's very clear and pure like a crystal. You will be able to see the Brahman within. ఈనాటి మానవుడు జపములు చేస్తున్నాడు, ధ్యానములు చేస్తున్నాడు, యోగానికి కూర్చుంటున్నాడు, అనేక విధమైనటువంటి ఫిజికల్ ఇన్స్ట్రక్షన్స్ తో అనేక సహాయం చేసుకుని తర్వాత అనేక ఆసనాలు చేస్తున్నాడు. Today man has been undertaking the penance meditation, ఎన్ని yogic చేసి exercises. ప్రయోజనమేమిటి? What is the use of all మన of this? యందు ఉన్నటువంటి యొక్క దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు పోవాలి. We should see that we'll be free from all bad activities, bad thoughts. మానవునకు ప్రధానమైనటువంటి సూత్రాన్ని అందించేటువంటిది రామాయణము, భాగవతము, భారతము. The main principles of life are revealed to us by these three texts. ఈ Bhagavata, రామాయణము, Ramayana and Bharata. భాగవతము, భారతాన్ని ఏమని పిలుస్తూ వచ్చారు పండితులు? How are they called by Pandit? కామక్రోధ లోభములు అని పిలుస్తూ వచ్చారు. These three symbolize three qualities. The Kama desire. రామాయణం కామము Ramayana stands for Kama desire. అంటే ఏమిటి? ఇంత పవిత్రమైనటువంటి చరిత్రను కామం అని చెప్తున్నారా అని మీరు విచారించవచ్చును, విచిత్రంగా వినవచ్చును. You may take it funny when we call that Ramayana symbolizes ఈ desire. రామాయణంకు మూల కారణము రావణుడే. రావణుని యొక్క కామమే ఈ యొక్క రామాయణానికి మూల కారణం. రామాయణం అంతా కూడా రావణుని యొక్క దుర్గుణమే కూర్చుంటున్నది. The entire Ramayana speaks of the bad qualities of Ravana, the desire of Ravana. కనుక కామము అనేటువంటి ఈ రామాయణంలో ఉన్నటువంటి రావణుడే. So Ramayana signifies this క్రోధము, desire of Ravana. క్రోధమనగా భాగవతము. Krodha, the ఈ anger. భాగవతంలో ఏమిటి ఉంటుండాలి? What do you find in Bhagavata? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు భగవంతుని పైన మహాక్రోధము. Hiranyaksha is full of fury and anger. ఈ towards Krishna. భగవంతుని పైన ద్వేషము, క్రోధము పూరినటువంటి వాడు కనుకనే హిరణ్యకశిపుడికి ఏ మాత్రం కూడాను ముందు వెనుక విచక్షణ జ్ఞానం లేకుండా దాన్ని కోల్పోయి ఆ యొక్క క్రోధం చేతనే సర్వమును కూడాను కోల్పోయాడు. Hiranyakashipu has no sense of discrimination or discretion. He had full hatred and anger for God. Therefore, he కనుకనే represents భాగవతం anger. అనేటువంటిది హిరణ్యకశిపుని యొక్క చరిత్ర. So Bhagavata is the story of Hiranyakashipu. భారతము Bharata. ధర్మమూర్తులైన పాండవులకు సూదిమను మోపడానికి కూడా స్థలం కావలసినంత స్థలం కూడా ఇవ్వలేకుండా పోయాడు దుర్యోధనుడు. Duryodhana was not prepared to share even that a fraction little. ఇతనే లోభి. land. He is one of my కామ, క్రోధ, miserliness. లోభము ఈ మూడే రామాయణ, భాగవతం, భారతానికి మూల కారణాలు. Therefore, desire, anger, greed are responsible for ఈ these. ముగ్గురు గతి ఏమైపోయింది? What happened to them ultimately? రావణుని గతి ఏమైపోయింది? What happened to Ravana? ఈ విధమైనటువంటి సర్వశక్తులు ఉండినటువంటి ఒక రావణుడు Ravana with all ఈ capacity, స్వల్పమైన అభిష్టానికి గురి అయిపోయి because he was subjected to a low desire. తన రాజ్యమును, తన బంధువులను, తన సర్వస్వాన్ని కూడా కోల్పోయాడు. He lost his kingdom and relations and everything. ఇంకా హిరణ్యకశిపుడు Then Hiranyakashipu, హిరణ్యకశిపుడు దైవం పైన దేశము, yes, క్రోధము, anger for God. హరి అనగా మండిపోయేటువంటి వాడు ఈ హిరణ్యకశిపుడు. Hiranyakashipu, the moment he hears కట్టగా this word Hari, he కన్న was కొడుకు furious. పైన కూడా నువ్వు దయాదాక్షిణ్యం లేకుండా హింసలు పెడుతూ వచ్చాడు. He didn't have any compassion, kindness for his own son. ఈ And was put క్రోధం into అనేటువంటి suffering. విచక్షణాజ్ఞానమే కోల్పోయింది. He had no sense of discrimination. కట్టగడపడికి ఏమైపోయాడు? What happened at the end? తాను అన్ని విధంలో కూడాను అపకీర్తుల పాలైపోయి అన్ని విధాల భ్రష్టుడైపోయాడు సర్వశక్తి నుండి కూడా. Ultimately, he got the bad name and ruined himself. పంచభూతములు కూడాను హస్తగతం గావించుకున్నటువంటి వాడు హిరణ్యకశిపుడు. Hiranyakashipu could have the control over all the five elements. ఇన్ని సంపాదించి ప్రయోజనం ఏమిటి? What is the use of acquiring all this? ఏ మాత్రం కూడాను విజయాన్ని సాధించలేకపోయాడు. He was not triumphant finally. ఇంకా లోభము, Then the greed. ఇంత దురాశతో ఉండినటువంటి యొక్క దుర్యోధనుడు Duryodhana with too much of desire, ambition. ఈ దురాశ వల్లనే అన్ని విధముల అపజయాన్ని పొంది తన 100 మంది సోదరులు కూడా కోల్పోయాడు. Because of too much of desire, he lost all his brothers. కానీ ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన, కృష్ణుని పైన కూడాను ద్వేషం పొందుతూ వచ్చాడు. Because of this, he had hatred for Pandavas and Krishna also.
కృష్ణుడి పైన విశ్వాసం ఉండినట్టుగానే నటించాడు కానీ He pretended as if he has got faith in. విశ్వాసం లేదు. No faith there. కారణం ఏమిటి? Why? పాండవుల పక్షం ఉంటున్నాడని చెప్పిన ఉద్దేశంతో కృష్ణుడి పైన కూడా ద్వేషం పొందుతూ వచ్చాడు దుర్యోధనుడు. As Krishna was by the side of Pandavas, Duryodhana did not like this. ఈ మూడు కూడాను దైవ ద్వేషులే. All the three had complete hatred for God. కనుక కామక్రోధ లోభములు మూడు కూడాను దైవానికి ఒక ద్వేషులే. Therefore, the desire, anger and greed ఇది are totally against పవిత్రమైనటువంటి God. పరతత్వమునకు ఒక ద్వారములు. There are sort of doors towards the spirituality. ఇవి నిరంతరం కూడాను మూయబడి ఉంటుంటాయి. They are closed completely. మోక్షమునకు పరమ శత్రువులు ఈ మూడే. They are the enemies to liberation. ఏమిటి ఈ మోక్షము? What is this moksha ఈ liberation? మోక్షం ఎక్కడ కైలాసమా లేక స్వర్గమా ఇంకే విధమైన వైకుంఠం నందుందా? Is it Kailasa or Vaikuntha or heaven? కనుకనే ఈ మోక్షమనగా ఏమిటి? మోహక్షయమే మోక్షము. Moksha, the liberation means mohakshaya, detachment. కనుక ఈ మన మోహాన్ని మనము క్రమక్రమేణా తగ్గించుకుంటే అదే మనకు మోక్షం, ప్రత్యక్ష మోక్షం. When we develop this detachment, it is direct liberation moksha. కనుకనే ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు. At one time Narada asked Vishnu, స్వామి, Swami, నేను నిరంతరం కూడా మీ దర్శన నిమిత్తమై ఎక్కడ ఉంటే అక్కడంతా వస్తున్నాను. Swami, I come and visit you to have కానీ your ఒక్కొక్క darshan. సమయం లోపల ఎమర్జెన్సీ ఏదైనా చాలా అవసరమైనటువంటి పని ఏర్పడుతుంది. Supposing there may be a time of emergency, urgency, మిమ్మల్ని మీకు దర్శించాలనుకుంటే, మీకు వార్తను పంపించాలనుకుంటే మీరు ఎక్కడ హెడ్ ఆఫీస్ అని అడిగారు. in order to see you and send a message, వైకుంఠమా where is your మీకు, head office? కైలాసమా మీకు, స్వర్గమా మీకు, ఏది మీ యొక్క హెడ్ ఆఫీస్ అని చెప్పి అన్నాడు. Where is your head office? What is your head office? Vaikuntha or Swarga or Kailasa? అప్పుడు విష్ణువు చెప్పాడు, నారదా విష్ణువు నా అడ్రస్ నీవు రాసుకోమన్నాడు. Vishnu said, take down my address, Narada. మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. నారద, Narada. ఈ వైకుంఠము, ఈ కైలాసము, ఈ స్వర్గము ఇవన్నీ బ్రాంచ్ ఆఫీస్. Vaikuntha, Kailasa, heaven, they are branch offices. నా హెడ్ ఆఫీసు మద్భక్తః. My head office is నా ప్రియమైన భక్తులు ఎక్కడ నన్ను స్మరిస్తుంటారో తత్ర తిష్ఠామి నారద, అక్కడ నేను ప్రతిష్ఠ అయ్యే ఉంటుంటాను. wherever my devotees sing in praise of my glory, I మిగిలిన install స్థానంలో myself కూడా there. నేను ప్రొసెషన్ విగ్రహాన్ని. In other places, I am like a statue that is taken in procession. Procession. In procession. కానీ తిష్ఠామి అన్నాడు, వశామి అని చెప్పలేదు. తత్ర తిష్ఠామి నారద. He says that he installed himself there. కనుకనే ప్రతి ఒక్కరి హృదయం కూడాను భగవంతుని యొక్క నివాసమే. So every heart is the dwelling place of కనుక God. ప్రతి మానవుడు కూడాను నేను మానవుడని భ్రమించకండి. So no one should take anyone for అందరూ the దైవ simple స్వరూపులే. human. అందరూ దైవ స్వరూపులే. All are divine. ఏదో పాంచభౌతికమైన ఈ దేహమును అనుసరించడం చేత, ఈ ఉపాధి యొక్క భేదము చేతనే మనం మానవులుగా భ్రమిస్తున్నాము. Because of this physical body and the vesture we have put on, we consider ourselves as human. ఈ ఉపాధి భేదమును నీవు విస్మరించండి. Forget this body concept ఉన్న సత్యాన్ని గమనించండి. and know the truth. సత్య నిత్యాన్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని స్మరించండి. Also you think of the God who is eternal. కేవలం truth. జీవితం అంతా కూడాను ఈ యొక్క భౌతికమైన, ఈ లౌకికమైన, ఈ ప్రాకృతమైనటువంటి దీన్ని ఎందే కాలమును గడపటం. Don't spend your lifetime thinking of the physical transient భగవంతుడు worldly things. ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడు. God is love. The అంతా embodiment తన of యొక్క love. ప్రేమనే. Everything is His స్వరూపం love. అంటే స్వభావం ఒకటి రావచ్చును, స్వరూపం లేదు, స్వభావం లేదు. ప్రేమనే తానే ప్రేమ. You cannot call it as a form or temperament. It's only love. ప్రేమకు రూపమే లేదు. Love has no form. ప్రేమనే. Love is love. కనుక నీ ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక పరిమితమే లేదు. You cannot put any limit ఒక to love. సముద్రమైనకైనా ఒక పరిమితం ఉంటుండాలి. Ocean has ఒక certain limits. ఆకాశమునికైనా ఒక పరిమితం ఉంటుండాలి. Sky has limits. కానీ But ప్రేమకు పరిమితం లేదు. love has no limits. కనుకనే కర్ణాటక దేశం లోపల So- మల్లమ్మ అని ఒక పరమ భక్తురాలు ఉండేది. మల్లమ్మ, హేమిరెడ్డి మల్లమ్మ. In the state of Karnataka, there's one devotee, Hemireddy Mallamma. నీలింగే నైదిలియ శృంగార ఓ పరమాత్ముడా, Oh God. నీలింగే నైదిలియ శృంగార. ఒక కులముకు తామరమే శృంగారము,
It is a lotus flower, which is the decoration to the lake. ఆ లేకు లోపల ఆ తామర పుష్పమే లేకపోతే ఆ లేకుకి ఏమాత్రము శృంగారం లేదు. Without a lotus flower, lake is not beautiful. ఊరింగి ఆగరవే శృంగార. గ్రామానికి ఇందే శృంగారం. For the village, the houses are the decoration. గగనಕ್ಕೆ చంద్రమనే శృంగార. ఆకాశమునకు చంద్రుడే చక్కని శృంగారం. For the sky, the moon is the beauty. చంద్రుడే లేకపోతే ఆకాశమునకు అందమే లేదు. Without moon, the sky has no beauty at all. సముద్రಕ್ಕೆ తెరయే శృంగార. సముద్రమునకు అలలే శృంగారం. For the ocean, waves are the beauty. ನಿಮ್ಮ ಭಕ್ತರ ನೊಸಲಿಗೆ ಪ್ರೇಮಯೇ శృంగార. స్వామి, నీ భక్తుల యొక్క తలరాతకు ప్రేమనే శృంగారం. Swami, for your devotees, is the love that would నీ add to ప్రేమ their కంటే beauty. వారికి శృంగారం మరొకటి లేదు. There is no other decoration of the jewel other than అలలు love. లేని సముద్రము, Ocean without waves, చంద్రుడు లేని ఆకాశము, sky without the moon, కమలములు లేని కొలను, lake without lotus. ఇవన్నీ కూడా ఏ విధంగా శృంగార రహితమైనటువంటివో ఆ విధంగానే నీ ప్రేమనే లేకపోతే ఈ జీవితమే శృంగార రహితమైపోతుంది. Or things without beauty. Likewise, a devotee without love is also one without beauty. కనుకనే ప్రేమనే మనకు పెద్ద శృంగారము. Therefore, it's love that adds to our beauty. కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్. So, ఈ ప్రేమనే దైవము. love is God. Live in love. అందరినీ ప్రేమించు. Love all. ఏమైనా ప్రేమ ఎదుటివాడిలో లేనప్పుడు నీ ప్రేమను వారికి పంచు. If the other person is not having love, at least share your love with him. చెప్పాను, ఈ ప్రేమ అనేటువంటి దిక్సూచిక యంత్రము వంటిది. This love is a compass. కంపాస్. అది ఎక్కడ పెట్టినా గాని ఉత్తర దిశకే చూస్తూ ఉంటాడు. You may keep it anywhere, it directs towards the north. అదే రీతిగా మనం ఏ పని చేసినప్పటికీ, Whatever you may do, ఏమి చింతించినప్పటికీ, whatever you may think, ఏమి కోరినప్పటికీ, whatever you may ask for, ఏమి మనం ఆలోచించినప్పటికీ, whatever you may think, అదంతా కూడా దైవం వైపునే ప్రయాణమైపోవాలి. all should travel towards the direction of మనం God. వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి ఏ విధంగా ధనమును మనం సంపాదిస్తున్నామో, Just as we earn money through business and undertaking a job, అదే విధంగానే మన likewise, నిత్య జీవితంలో చేసే ప్రతి కర్మల ఎందుకు ప్రేమను సంపాదించాలి. in our everyday, day-to-day routine, we should ఈ receive ప్రేమ love. ఏ విధమైనటువంటి రీతి కూడాను పెరిగేది తరిగేది కాదు. Love neither increases nor diminishes. కనుక ఎప్పుడు కూడా ఈక్వల్ బ్యాలెన్స్ లో ఉంటుంటాది. It maintains equal balance, దీనికి constant. ఏమాత్రం వడ్డీ పెరగటమో వడ్డీ తగ్గటమో ఉండదు. It doesn't increase nor decrease. ఎప్పుడు కూడా సమత్వం గాని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఇటువంటి పూర్ణ స్వరూపమైనటువంటిది ఈ ప్రేమ. The love remains full all the time. పూర్ణ ప్రేమయందే పుట్టును దైవంబు. ఈ పూర్ణ ప్రేమ ఎక్కడ ఉంటా అక్కడే పుట్టాడు భగవంతుడు. Where there is total love, full love, you find God there. అక్కడే కాదు అప్పుడే పుట్టాడు. Not only that, He is born there only. ఇంత దైవత్వం అనగా ఎంత సులభమైనటువంటిదో మీకేం తెలియదు. You don't understand how Anta easy easy the divinity is. Way to divinity is so easy. ఒక పుష్పం రేఖనైనా కొంచెం నలపడానికి కొంచెం కష్టం అవుతుంది. You may find it difficult even to just pressure కానీ on a భగవంతుని petal. పొందటము అంతకంటే సులభం. But earn God's grace is much easier than that. వెన్ననైనా కూడా నలపటం కొంచెం కష్టం అవుతుంది. It may be difficult to handle the butter. భగవంతుని చూడటం అంతకంటే సులభం. To see God is easier than ఇంత that. ఈజీ పాత్ను, It's an easy ఇంత path. సులభమైన మార్గాన్ని మనం ఎందుకు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు? Why don't we try to know when that is an కారణము easy path? మన భావములే దీనికి మూల కారణము. Our thoughts are responsible అయ్యో for this. భగవంతుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని పొందడానికి చాలా కష్టము, ఎంత తపస్సు చేయలను, ఎన్ని విధమైన విచారం చేయలను అని మనలో మనం ఈ భావములే మనం భ్రమింపజేస్తున్నాయి. We are deluded by our thoughts thinking that God is somewhere else and we should take to penance. భగవంతుడు ఎక్కడనో లేడు, God is not ఎక్కడ somewhere. చూసినా ఉన్నాడు. He is everywhere. సర్వత పాణిపాదం, He is everywhere. సర్వతోక్షి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి సర్వమావృష్టి. ఎక్కడ చూసినా ఉన్నటువంటి వాడిని వెతికేది ఎందుకు? When He is everywhere, why do you search for Him? కనుక వెతకనక్కరలేదు. You don't need to search.
మనం చూడనక్కర్లేదు. You don't need to see. చూసేదంతా కూడా చర్మ చచ్చువులే. What all you see ఈ is the చర్మ physical చచ్చువు అంతా eye. కూడా బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి. The physical eye will look at ఈ the బాహ్య physical ప్రపంచం world. కూడా భగవత్ స్వరూపమే. The world is the పశ్చన్న divine. పిచాన పశ్యతి మూఢో మూఢో మూఢో. ఓ మూఢుడా, పశ్చన్న పిచాన పశ్యతి మూఢో. చూస్తున్నదంతా కూడా భగవత్ స్వరూపమే. Oh fool, what all that you see is only divine. ఈ శిరస్సులన్నీ కూడా విశ్వ విరాట స్వరూపములే. All the heads symbolize cosmic form. మీరు దృష్టి కల్పితమైనటువంటి యొక్క రూపనామం పైన పెట్టుకుని మీరంతా మనుషులుగా భావిస్తున్నారే కానీ నిజముగా ఆ దృష్టిని దైవంగా భావించే అదే దైవంగా మారిపోతుంది. You go by this passing transient world, but in fact it is divine. కనుక నీ దృష్టి దోషమే కానీ సృష్టి దోషమే మాత్రము లేదు. Mistake lies in your vision, nothing to do with the నీ creation. దృష్టిలో ఉన్నది దోషము. The mistake lies in your ఎలాంటి vision. కలర్ అద్దాలు వేసుకుంటే అలాంటి కలర్ గా కనిపిస్తుంటుందా? As is the color of the glass, నీ so is the ద్వేషంతో color. చూడు, ద్వేషంగానే కనిపిస్తుంది. If you look with hatred, you will find it there నువ్వు exactly. ప్రేమతో చూడు, ప్రేమగానే కనిపిస్తుంది. If you look with love, everything will be loving. భావం తద్భవతి. As is the feeling, so is the experience. కనుక మన భావములే మనకు ఆ విధంగా కనిపిస్తుంటాయి. So it's only our feelings that reflect. అందరూ భగవత్ స్వరూపులే. All are the forms of divine. ఆ విధమైనటువంటి యొక్క ఈక్వల్ థాట్ అనగా ఏకాత్మ భావాన్ని పెంచుకోవాలి. We should have that equal-mindedness, the feeling of ఈ oneness. ప్రేమ ఎందుండినటువంటి యొక్క శక్తి సామర్థ్యం మరి దీని ఎందు పెద్ద ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, స్టార్ బాంబు ఏమైనప్పటికీ దాంట్లో లేదు. The mighty, magnificent power latent in love is not noticed in ఒక్క ప్రేమ hydrogen చేత bomb. ఎంతైనా కూడా మనం సాధించవచ్చు. You can achieve anything to any extent. ఇంతమంది అంతా ఇక్కడ ఆవేశించారు, ఇక్కడ ప్రవేశించారు. So many of you have assembled here. వీరందరికీ ఏమి కారణము? What is this main cause? ఒక్క ప్రేమనే ఈ అన్నిటికీ మూల కారణము. It is only the love that has drawn all of you to Swami. మీ అందరికీ స్వామి పైన ఉన్నటువంటి ప్రేమ, స్వామికి మీ పైన ఉన్నటువంటి ప్రేమని ఇంతమందిని ఇక్కడ ప్రవేశపెట్టింది. Your intense love for Bhagavan brought you all here and assembled here. లేకపోతే మీకు ఎవరికి ఏమి ఇన్విటేషన్ పంపించారు? Have you received any invitation? No. లేదే. Nothing. ఈ ప్రేమనే అన్నింటినీ కట్టివేస్తుంటుండాలి. We are all bound by His divine love. కనుకని ప్రేమను పెంచుకోండి. Develop this love. ప్రేమతో సంభాషించండి. Talk with love. ప్రేమతో పనులు చేయండి. Work with love. ప్రేమతోనే చింతించండి. And think with love. ప్రేమతోనే సర్వ విధమైన కర్మలు ఆచరించండి. Do every action with love. ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు. There is no other easier ఏదో path కన్నులు than మూసుకొని this. జపమాలు తిప్పుతుంటే ఏదో జపం చేస్తున్నామని అనుకుంటాము. You think that you are doing japa by just going down this చేతిలో talisman. జపము, చెవులు మంగళిల్లు, చాకలిల్లు పైన పోతుంటాది. You have this japamala on hand, the talisman, and think of the barber mentally. ధ్యానంలో కూర్చుంటాము. You sit for meditation. కానీ వంటింటి లోపల మాడిపోతున్నటువంటి కూరలంతా వాసన వస్తుంటాయి. But you will be thinking of all the curries prepared there on the frying pan. ఇది మనం చేసే ధ్యానము. Is that the ఇదే meditation? మనం చేసేటువంటి జపము Is that the japa? కాదు. No. జపం ఏమిటి? భగవంతుడు నాలో ఉన్నాడు, నేనే భగవంతుడు, నేనే భగవంతుడు, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్. ఇదే నిజమైన జపము. The true japa, the penance, says to think that God is within me, that I am God. ఇంకా ధ్యానం ఏమిటి? What is meditation? అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. I am Brahman, I am Brahman. కనుక ఇంతకంటే సులభమైన మార్గము ఏ వేదం కూడా బోధించలేదే. Nothing, no other sacred text అన్ని taught వేదములు that కూడాను అహం బ్రహ్మాస్మి, Aham Brahmasmi, the essence of తత్వం it. అసి, Tattvamasi, that నీవు thou art. నేనే, నేను నీవే. That thou art, I am you. you are. ప్రజ్ఞానం బ్రహ్మ. Prajnanam Brahma. మనలో ఉన్నటువంటి ఈ యొక్క కాన్షియన్స్ అనేటువంటిది ఒక బ్రహ్మ. This conscience is Brahma. కనుక నేనే నాలోనే ఉంటున్నా సర్వము. So everything is within me. అన్నిటినీ చేసిన తర్వాత మరి ఇంకొక వేదం చెప్తుంది, అయం ఆత్మ బ్రహ్మ, అయాం ఆత్మ అండ్ అయాం బ్రహ్మ. Another Veda tells you, I am Atma Brahma, I am Atma and Brahma. ఆ వర్డ్స్ లోనే, ఆ పదముల్లోనే మనకు కనిపిస్తుంటుండాలి సత్యం. The very words to speak of this truth. కానీ ఈ పదములను ఈ పండితులు దీన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి పట్టి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా పోగొట్టుకుంటాం. Pandits, with all their pedantry and jugglery, will confuse us that so as to lose the very faith. కన్ఫ్యూజన్ కి మీరు చోటు ఇవ్వకండి. So don't give ఈ scope for కసరత్తు confusion. చేత మీ యొక్క దేహాన్ని, మీ యొక్క మనసును పాడు చేసుకోకండి. Don't spoil your mind by this physical సులభమైన exercise. మార్గము, సున్నితమైనటువంటి మార్గము, అది మధురమైనటువంటి మార్గము, అది ఆనందమయమైనటువంటి మార్గము. ప్రేమ ఒక్కటే ఒక్కటే ఒక్కటే. Easy path, soft way, sweet path, blissful path is only love, love, love alone. ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ, రామ రామ రామ, రామ రామ రామ.
శ్రీరామ రామ రామ. ప్రేమ ముదిత మనసు కసు రామ 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 శ్రీరామ రామ రామ. ప్రేమ ముదిత మనసు కసు రామ 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 దుఃఖమితే వేత రామ నామ. పాపకటే దుఃఖమితే వేత రామ నామ. పాపకటే దుఃఖమితే వేత రామ నామ. పాపకటే దుఃఖమితే వేత రామ నామ. భవసముద్ర సుఖద నావ ఏక రామ నామ. పరమ శాంతి సుఖ నిధాన దివ్య 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 రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. నిరాధార కో ఆధార ఏక రామ నామ. మాత పితా బంధు సఖా సద శ్రీ 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 రామ నామ. భక్త జనర జీవన ధన ఏక రామ నామ. భక్త జనర జీవన భక్త జనర జీవన ధన ఏక రామ నామ.